అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయితే అవుతోందండి. ఈ 7 నెలల్లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే అందించడం జరిగిందనమాట. ఇప్పుడు అదే ఊపు మీద ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా వెలుగులోకి తీసుకురావాలని అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే యోచిస్తున్నారండి. ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కోసం అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయన్నమాట. ఈ పథకం ద్వారా నెలకు 1,500 రూపాయలు ఇవ్వాలా లేదా సంవత్సరానికి ఒకేసారి 18,000 రూపాయలు ఇవ్వాలా అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే యోచిస్తున్నారండి. దీనిపైన ఇంకా అప్డేట్ అయితే వెలువడనుంది. 18,000 రూపాయలు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం అండి. అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మన కూటమి ప్రభుత్వం. అయితే దీనికి వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే ఉండాలండి. ఈ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు మాత్రమే దీనికి అర్హులు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఏజ్ 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకేసి దీన్ని 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వాళ్లకు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. మన కూటమి ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోందండి. ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే యోచిస్తున్నారండి. ఇది చాలా పెద్ద పథకము. స్త్రీలందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి చాలా భారీ ఎత్తున నిధులు అయితే అవసరమవుతాయి. మన బడ్జెట్లో ఆల్రెడీ నిధులను అయితే కేటాయించడం జరిగిందనమాట. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి. ఈ ఫిబ్రవరిలో మనకు ఈ పథకం అయితే కార్యరూపం దాల్చనుందండి. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండేదన్నమాట. అంటే కార్ ఉండకూడదు, కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉండకూడదు, ఇలా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండేదన్నమాట. అయితే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ను తీసివేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం అయితే చెబుతోందండి. అయితే దాని స్థానంలో కొత్త వెరిఫికేషన్ ప్రాసెస్ని అయితే తీసుకురాబోతోంది. ఈ విధి విధానాలు ఏంటి, నియామకాలు ఏంటి అని మనము వెయిట్ చేసి చూడాల్సిందండి. ఫిబ్రవరి నెలలో ఈ విధి విధానాలు అయితే బయటకు వస్తాయండి. మనకు మొట్టమొదట అన్నదాత సుఖీభవ పథకం అయితే రాబోతోంది. ఈ అన్నదాత సుఖీభవ పథకం వచ్చిన తర్వాత ఎంతో ముఖ్యమైన ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే రాబోతోందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే తెల్ల రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే, ఈ ఆడబిడ్డ నిధి పథకంకి అప్లై చేసుకోవడానికి సచివాలయంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సచివాలయంలో మీరు ఫిబ్రవరి తర్వాత జియో అయితే రిలీజ్ కాబోతోంది. ఈ ఫిబ్రవరిలో జియో రిలీజ్ అయినప్పుడు మీ సచివాలయంకి వెళ్ళి మీరు ఈ పథకాని కోసం అప్లై చేసుకోవచ్చండి. మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి, ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, బ్యాంకు బుక్ అంటే బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి, బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అయితే అయి ఉండాలి. ఇవన్నీ మనకు డాక్యుమెంట్స్ అండి, కావాల్సిన డాక్యుమెంట్స్. అంతేకాకుండా ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మనం సబ్మిట్ చేసి మనం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చండి. అయితే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మహిళలందరూ దీన్ని అప్లై చేసుకోవచ్చండి. కుల మత భేదాలు ఏవీ లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన ప్రతి మహిళ దీనికి అర్హురాలి అండి. ప్రతి మహిళ దీనికి అప్లై చేసుకోవచ్చండి. అయితే ఒకేసారి 18,000 రూపాయలు ఇవ్వాలా లేదా నెలకు 1,500 రూపాయలు ఇవ్వాలా అనే దానిపైన చర్చ అయితే సాగుతుందన్నమాట. ఇది ఒక కొలిక్కి రాగానే మనకు ఈ పథకానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే మీరు డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీగా ఉంచుకున్నట్టయితే, జిరాక్స్ కాపీలు అన్నిటి రెడీగా ఉంచుకున్నట్టయితే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ఈ పథకం రాగానే నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. జియో రిలీజ్ అవ్వగానే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి
గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ.